ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ రాశి ఫలాల్లో గురుడు కర్కాటకంలో ఉన్నాడు. మరి శనివారం నాటికి మళ్ళీ మిథునంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సింహంలో కేతువు, వృశ్చికంలో రవి, కుజ, బుధ, శుక్రుడు 4 గ్రహాలు ఉన్నాయి. రాహు ఏమో కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. చంద్రుడు చూసినట్లయితే మీన, మేష, వృషభ రాశుల్లో చంద్ర సంచారం ఈ వారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మన రాశి ఎలా ఉందో తెలుసుకుని దానికి సులభమైన పరిహారములు ఆచరించడం ద్వారా అనుకూలంగా ఉంటే కొద్దిగా వేగంగా వెళ్ళడం, జాగ్రత్తలు అవసరమైతే తీసుకోవడం, తద్వారా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి రవి తప్పనిసరిగా ఎక్కడున్నాడు అంటే మనకి ఇప్పుడు వృశ్చిక రాశిలో ఉన్నారు. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి రవి అంటే ఈ కుంభరాశి వారికి 9వ స్థానంలో రవి ఉన్నాడు. అంచేత మిగిలిన గ్రహాలన్నీ కూడా శుక్రుడు, రవి, కుజులు అంతా 9వ స్థాన సంచారం. ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే పెద్దగా ఈ వారం అయితే మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. ఒక చంద్రుడు ఒకడే ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం. వారపు మధ్యలో మాత్రమే ప్రోత్సాహకరంగా ఉన్నది. వార ప్రారంభంలో శ్రమ, చికాకు, పనుల్లో ఆటంకాలు, వారాంతం కూడా ప్రతి పని కూడా ఆలస్యమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉన్నా ఏదున్నప్పటికీ స్వల్పమైనటువంటి ఆటంకాలతో పనులు ఆలస్యమవుతాయి. చాలా ముఖ్యమైన పనులు, వివాహము, ఉద్యోగము, వ్యాపారము, ఇలా కొత్తగా చేసేటువంటి పనులు మాత్రం వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, ఐటీ రంగం, అలాగే నూతనమైనటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా వాయిదా పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిత్యము సామాన్యంగా మాత్రమే సరిపోతుంది. సామాన్యమైనటువంటి వ్యాపారాదులు గతంలో చేస్తున్నవి కంటిన్యూ అవుతాయి తప్ప కొత్తగా వచ్చి చేరేటువంటి ప్రసక్తి అయితే కనబడట్లేదు. ఆయా వృత్తులు చేసేవారికి అంతంత మాత్రంగానే సరిపోతుంది. ఏదో సంపాదిద్దాం, ఈ సంపాదించిన డబ్బుతో ఏదో ఉద్ధరిద్దామంటే అవ్వదు. చేత మీకు సరిపోయే డబ్బు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. చేత అంటే గ్రహాలన్నీ అలా ఉన్నాయి. మరి శని చూస్తే ద్వితీయంలో, లగ్నంలో రాహు, షష్టంలో గురుడు, ఇలా గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. అంచేత ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చెయ్యాలి అంటే సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరిస్తూ నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. శివాలయానికి వెళ్ళడం, నవగ్రహాల చుట్టూ 9 సార్లు తిరగడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం తప్పనిసరిగా అవసరం. లేదా శ్లోకాలు రాకపోతే కనీసం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని శని భగవానుడికి తైలాభిషేకం చేస్తూ నువ్వులు స్వామి దగ్గర పెడితే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. చికాకులైతే తప్పనిసరిగా తగ్గుతాయి.